15 వచనాలు చదువుకుందాం. వెంటనే మరిచిపోయిరి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి. ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కూడా హల్లెలూయా. బిగ్గరగా చేతులెత్తి చెప్పండి, హుషారుగా చప్పట్లు కొడుతూ చెప్పండి, నోరు తెరిచి హల్లెలూయా చెప్దాం గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హుషారుగా ఉందాం. ఈ ప్రసంగం ఇక్కడ రాసుకున్నాను, వేరే వాక్యం సిద్ధపడ్డాను, కానీ కీర్తన చదువుతున్నప్పుడు కొన్ని మాటలు నాకు గుర్తుకు వచ్చినాయి. దేవుని బిడ్డలారా, మనము దేవుని కార్యములు మర్చిపోకూడదు. దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకుము అంటున్నాడు. ఈరోజు మనము దేవుణ్ణి మరవకూడదు. దేవునిని మర్చిపోవడానికి మనుషులు తాము పుట్టించిన దేవుని మర్చిపోవడానికి కారణమేంటి? ఎందుకని దేవునిని మానవులు మర్చిపోతున్నారు? దేవునిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? దేవుడు ఎందుకు వారికి గుర్తుకు రావట్లేదు అంటే, హోషేయ గ్రంథంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు హోషేయ భక్తుడు చెప్తాడు. దేవుడే అంటాడు హోషేయలో నుండి, ఎందుకని ప్రజలు దేవుణ్ణి మర్చిపోతున్నారు అంటే ఆ 3 కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు ఉన్నాయి, కానీ వాటిలో ప్రధాన కారణం ఏంటంటే, దేవునిని మర్చిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రధానమైన 3 కారణాలు ఏంటంటే, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనములో మొదటిగా చెప్తాడు. 13వ అధ్యాయము 6వ వచనం, తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. దేవుని బిడ్డలారా, దేవునిని మరచిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే 3 కారణాల్లో మొదటిది ఏంటంటే, విస్తారమైన మేత దొరకగా, అనగా విస్తారమైన ఆహారము దొరకగా, కడుపు నిండగా, తినగా ఇంకా మిగలగా గర్వించి, వారికి ఉన్న ఆహారమును బట్టి గర్వించి వారు దేవునిని మర్చిపోయారని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. సో దేవునిని మర్చిపోయేది ఏంటంటే సమృద్ధి, మర్చిపోయేటట్లు చేసేది ఏంటంటే ఆహారము, తిండికి అలవాటు పడి దేవునిని మర్చిపోకూడదని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇదివరకు రోజుల్లో తిండిని జయించేవాళ్ళండి, ఉపవాసం ఉండేవాళ్ళండి. శనివారం వచ్చిందంటే కఠినమైన ఉపవాసం చేసి దేవునికి దగ్గరయ్యేవాళ్ళు ఇటువరకు రోజుల్లో. కానీ ఇప్పుడైతే ఆ తిండి అనేది ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేసేస్తుంది మనల్ని. విస్తారముగా ఆహారము దొరికినందున, కడుపు నిండిన దానికంటే ఎక్కువ దొరికినందున ప్రజలు ఏం చేస్తున్నారంట, దేవుణ్ణే మర్చిపోతున్నారు. శనివారం ఆరాధన మర్చిపోతున్నారు, ఆదివారం ఆరాధన మర్చిపోతున్నారు, గృహకూటాలు మర్చిపోతున్నారు, అన్నీ మర్చిపోతున్నారు. కారణం ఏంటంటే డబ్బులు బాగా ఎక్కువ అయిపోతున్నందువలన. ఎక్కువ అవ్వకూడదని కాదు దాని ఉద్దేశం. ఈరోజు ధనం పెరిగిపోవడం వలన మనుషులు దేవుణ్ణి మర్చిపోతున్నారు. అందుకే సామెతల గ్రంథంలో భక్తుడు భలే చక్కని మాట అంటాడు. ఏమనంటే, దేవా నాకు ఐశ్వర్యమునైనా ఇవ్వద్దయ్యా, అలాగే పేదరికమునైనా ఇవ్వద్దు ప్రభువా. ఐశ్వర్యమును ఇస్తే బాగా తిని కడుపారా తృప్తి పొంది యెహోవా ఎవడో అంటానేమో. అమ్మా చదువుతావా?
పేదరికమునైనను ఐశ్వర్యమైనను. సరే ఫ్రెండ్స్ చెప్పండి మిగతా వాళ్ళకు కూడా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 9వ వచనమా. పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము. అబ్బా అమ్మా ఎప్సిబా తల్లి, దేవునికి ప్రత్యక్షమయ్యాడు అనుకో. ఒక్కసారి సడన్గా ప్రత్యక్షమయ్యాడు అనుకో. నా కుమారి, ఎంత దూరం నువ్వు మందిరానికి వెళ్తున్నావు, చలైనా మంచైనా ఎండైనా వానైనా ప్రయాసపడి వెళ్తున్నావు, నీకేం కావాలో కోరుకో అనగానే ఇక ఎన్నెన్ని గుర్తొచ్చేస్తాయి నీకు చెప్పు. ప్రభువా, ఏల్పూర్ నుండి మందిరం దాకా వెళ్ళలేకపోతున్నాను, కాబట్టి నాకు అర్జెంటుగా ఒక కారు ఇవ్వు, కారుకి డ్రైవర్ నువ్వు, కారు నిండా పెట్రోల్ ఇవ్వు అంటావా నువ్వు? దేవుని బిడ్డలారా, దేవుడు కనబడి ప్రత్యక్షమైతే మన కోరికలన్నీ ఇన్ని కావండి. ఆమేన్, హల్లెలూయా. కానీ భక్తుడు ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు కదా, దేవా ఈ రెండిట్లో నాకు ఏది కూడా ఇవ్వద్దు, ఐశ్వర్యము కూడా ఇవ్వద్దు, పేదరికమును కూడా ఇవ్వద్దు ప్రభువా. ఎందుకంటే ఐశ్వర్యమునిచ్చావంటే చదువమ్మా, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. కనుక తిండి అనేది దేవుడెవడు అనిపిస్తుందంట, దేవుడెవడు అనేలాగా చేస్తుందంట. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో దేవుడు ఎక్కడున్నాడు అనే పోస్టులు మీరు చాలా చూస్తున్నారు. జాగ్రత్త, అలాంటి వాటి వైపు ఆకర్షితులు అవ్వమాకండి. దేవుడు లేడు, అంతా సైన్స్ అని చెప్పుకొస్తూ ఉన్నారు. అలాంటి వారి మాటలు అసలు వినొద్దు. సోషల్ మీడియాలో అలాంటివి కనబడినప్పుడు వాటి మీద దృష్టి పెట్టొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మర్చిపోయేటట్టు చేసే వాటిలో నెంబర్ 1 మొదటిది ఏంటంటే కడుపు నిండా ఆహారము, జేబు నిండా ధనం ఉంటే దేవునిని విసర్జించి యెహోవా ఎవడు అంటానేమో. రెండవది లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునితో అంటున్నాడు, ఈ రెండిట్లో నాకేది ఇవ్వద్దు, పేదరికం కూడా ఇవ్వద్దయ్యా. పేదవాడినై నా అవసరాల నిమిత్తమో దొంగతనం చేసి, లేదా లంచం తీసుకొని, లేకపోతే ఇంకేదైనా కమిషన్లు తీసుకొని నేను నీ దృష్టికి అవమానం తెస్తానేమో. కాబట్టి రెండిట్లో ఏది ఇవ్వద్దు. ఏమిమంటున్నాడు? బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు నేను అవమానము కలుగు చేస్తానేమో అని చెప్పి భక్తుడు అడుగుతున్నాడు. దేవా తగినంత ఆహారం ఇయ్య నాకు అన్నాడా లేదా? ఆ మాట చదివామా? తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కానీ దీనికి ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఈ రోజుల్లో. దీనికి ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఉంటారండి? నా కుమారుడా, నీకు ఎక్కువ ఐశ్వర్యం ఏమనో పేదరికం ఏమనో తగినంత ఇస్తాను చాలా అంటే, అబ్బా అట్ట వద్దులే ప్రభువా, కొద్దిగా ఎక్కువ అయ్యా అంటాం కదా. అనము ఇక్కడ అంటాం, అనమని అడగమండి ఇక్కడ అంటాం అందరి ముందు. నిజంగా కర్మగాలి దేవుడు ప్రత్యక్షం అయ్యాడంటే ఎన్ని అడుగుతామండి దేవుడిని. మీరు అడగరే, నేను అడుగుతా. ప్రభువా మా అమ్మాయిలకి మంచి ఏంటి మాట్లాడరు, అసలు అద్దెకుంటున్నానయ్యా, మంచి డూప్లెక్స్ ఇల్లు అయ్యా అడుగుతానేమో. నా స్వభావం కూడా మారిపోద్దాం ఆయన కనబడగానే. దేవుడు కనబడితే ఒక్కసారిగా మన మైండ్ సెట్ అంతా మారిపోదు. అప్పుడు వరకు బుద్ధిగా ఉన్న వాళ్ళ వల్ల ఆయన పట్టుకుని వదులుతాం అసలు.
ఇచ్చేదాకా వదిలిపెడతాం, కాళ్ళు పట్టుకుంటాం, చేతులు పట్టుకుంటాం, ఆయన చొక్కా పట్టుకుంటాం, మొత్తానికి వదిలిపెడతాం, ఆయన వెళ్ళిపోతాడేమో నేను కదండి. కానీ భక్తుడు అంటున్నాడు, తగినంత ఆహారం ఇయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. కాబట్టి దేవునిని మర్చిపోయేటట్లు చేసేది ఏంటంటే తగినంత సమృద్ధి, తగిన దానికంటే ఎక్కువ కలిగి ఉండడం, సమృద్ధి కలిగి ఉండడం అనేది దేవునిని మర్చిపోయేలాగా చేస్తుంది. రెండవదిగా దేవునిని మర్చిపోయేటట్లు చేసే మరొక కారణం ఏంటంటే, మరొకటి ఏదయ్యా అంటే హోషేయ గ్రంథం 2వ అధ్యాయములో 13వ వచనములో అంటాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని అన్య దేవతలకు ధూపం వేస్తున్నారంట. నగలు పెట్టుకొని శృంగారించుకొని. సో దేవునిని మర్చిపోయేట్లు చేసేది ఏంటంటే రెండవది నగలు, అలాగే శృంగారించుకోవటం, అలంకరించుకోవటం. నగలుకున్న శక్తి ఏంటంటే, బంగారంకుండే పవర్ ఏంటంటే దేవుని కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. నగలు ధరించుకోవద్దని కాదు, బంగారము పెట్టుకోవద్దని కాదు, కానీ బంగారమును పెట్టుకొని దేవునిని మరవకూడదండి. దేవునిని మరవకూడదు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా. ఇంకేంటిలే, పాస్టర్ గారి పర్మిషన్ ఇచ్చేసాడు, ఇక రేపటి నుంచి ఓకు శరీరం అంతా మొత్తం ఉన్నది లేనిది అనుకుంటున్నారా? మీకు తెలుసా, దేవుడే ఒక చోట ఇశ్రాయేల్ ప్రజలను అర్జెంటుగా మీ ఆభరణాలన్నీ తీసిపడేయండి అన్నాడు. మీ ఒంటి మీద నుండి మీ ఆభరణాలన్నీ తీసేయండి, ఒలిచేయండి అన్నాడు. ఒక్కొక్క మొత్తం ఇజ్రాయేల్ అందరు గడగడ వణికిపోయి వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ తీసిపడేశారు. నిర్గమకాండం 33వ అధ్యాయములో ఆ సంఘటన మనం చూస్తామండి. ఎందుకంటే ఆ బంగారమే ఒక దూడను చేయడానికి కారణమైంది. ఆ బంగారమే వెచ్చలవిడి జీవితానికి కారణమైంది ఇజ్రాయేలీలకి. నిర్గమకాండము 33వ అధ్యాయములో ఆ సంఘటన మనం చూస్తాం. 33వ అధ్యాయము చూడండి, 5వ వచనము నుండి చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఇశ్రాయేలులతో మీరు లోబడినోళ్ళని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమును వచ్చి తినా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చెయ్యవలెను, ఏమి చేయాలో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ మీద తమ ఆభరణములను తీసివేసిరి. దేవుని కోపం వచ్చేసింది. కోపం వచ్చి అంటున్నాడు, నేను మీ మధ్యకు వచ్చానంటే ఏం చేస్తానో నాకే తెలియదు, కాబట్టి మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉండాలంటే మీ ఒంటి మీద ఉన్న ఆభరణాలు తీసేయండి అన్నాడు. ఎందుకు దేవుడికి వాటి మీద కోపం వచ్చింది? ఆభరణాలు పెట్టుకుంటే దేవునికి ఇష్టం ఉండదా? బంగారము కలుగు చేసినవాడు ఆయనే కదా, వెండి కలుగు చేసినవాడు ఆయనే కదా, భూమిలో బంగారపు గనులు, పెద్ద పెద్ద గనులు పెట్టినవాడు ఆయనే కదా. ఎందుకు దేవుడు కోపం వచ్చింది అంటే ఆ బంగారముతోనే ఆ పక్క అధ్యాయంలో 32వ అధ్యాయంలో పాపం చేశారు. వాళ్ళు దూడను తయారు చేసుకున్నారు ఆ బంగారముతో. అంతేగాని నువ్వు బంగారం పెట్టుకుంటే దేవునికి అసూయ ఏమీ కాదు. అది దేవునికి నిన్ను దూరం చేసే అవకాశం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునిని మర్చిపోయేటట్టు చేసే శక్తి దానికి ఉంది. దేవునిని మర్చిపోయేలాగా నువ్వు ప్రవర్తిస్తావు అంటే అది పెట్టుకుంటే. అందుకే దేవుడు ఇంకో చోట అంటాడు, పెండ్లి కుమార్తె తన వడ్డాణము మరుచునా, కానీ నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారంటాడు ఇర్మియా గ్రంథంలో. పెళ్లి కుమార్తె వడ్డాణం మరుచునా, మర్చిపోతుందా? మాట్లాడరు. పెళ్లి కుమార్తెకి ఏం మర్చిపోదు చెప్పండి? పెళ్లి కుమార్తె ఏమేం మర్చిపోదు? పెళ్లి చీర మర్చిపోద్దా? పెళ్ళిలో కట్టేది అదే అయ్యే. ఏది అది అందించండి.
పట్టు చీర మర్చిపోదు. ఇంకేం మర్చిపోదు? క్రైస్తవ పెళ్ళిళ్ళు అయితే వేయిలు మర్చిపోదు. అన్యుల పెళ్ళిళ్ళు అయితే ఒంటి నిండా బంగారం మర్చిపోదు. అర్థమవుతుందా? నేనన్నా కొన్ని మర్చిపోయి వస్తాయి, వాళ్ళ కళ్ళజోడు మర్చిపోయచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి బయటికి వెళ్ళినప్పుడు దువ్వుని మర్చిపోతూ ఉంటా. జుట్టు అంతా రేగిపోయింది, అన్ని తీరా చేతిలో చెయ్యి జేబులో పెడితే ఇంకేముంది? పర్సు మాత్రం మర్చిపోను పొరపాటున. ఎందుకని? అది నిత్యావసరం కదా. అవునా కాదు? ఒక్కోసారి వాచి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటా. కానీ దేవుడు అంటాడు, పెండ్లి కుమార్తె వడ్డాణం మర్చిపోతుందా? నడుము కట్టుకుంటుంది, ఇంతలా బెల్ట్ లాగా ఉంటుంది. ఆ వడ్డాణం మర్చిపోతుందా? మర్చిపోదు కదా. కన్యక తన ఆభరణములు మర్చిపోదు కదా. మీరైతే లెక్కలేనన్ని సార్లు కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరచునా. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. కాబట్టి బంగారానికి ఉండే పవర్ ఏంటి అంటే దేవుణ్ణి కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. జాగ్రత్త, దానికి ఉన్న శక్తి అలాంటిదంట. అంతేగా మరి. చర్చికి వచ్చేటప్పుడే ఏ ఆభరణాలు లేకుండా వస్తాం. పెళ్ళికి వెళ్తున్నా అంటే మరి చుట్టాలు అందరూ చూస్తారు కదా అని చెప్పి ఎన్ని తగిలించుకుని వెళ్తామండి. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడిని కాసేపు పక్కన పెట్టినా పర్వాలేదులే అనే కదా దాని అర్థం. నువ్వు తూర్పు వెళ్తున్నావు అంటే, వైజాగ్ వెళ్తున్నావు అంటే, విజయనగరం వెళ్తున్నావు అంటే, విశాఖపట్నం వెళ్తున్నావు అంటే, శ్రీకాకుళం వెళ్తున్నావు అంటే, ఇక్కడ ఎలా ఉంటున్నావు, వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నావు? ముక్కుకి, చెవులకి, నడుంకి, కాళ్ళకి, చివరికి ఏళ్ళకి కూడా ఏంటి? అదే ఏంటి? ఉంగరాలేలే. ఉంగరాల్లో కూడా రకాలు ఉన్నాయి. బంగారపు అంటారు, బంగారపు ఉంగరాల్లోనే మళ్ళీ రకాలు ఉన్నాయి. బంగారము మనిషి దేవుడి మీద ప్రియులారా దేవుని మర్చిపోయేటట్లు చేస్తుందంట. అందుకే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయులారా రండి, ఈ బంగారం అంత తీసి అక్కడ పర్వతం దగ్గర పడేయండి, అక్కడ పడేయండి అన్నాడు. ఏ పర్వతం అంటే అది హోరేబు పర్వతము. కాబట్టి బంగారమును ధరించి దేవునిని మర్చిపోతారేమోనని దాన్ని తీసేయమని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మిమ్మల్ని దేవుడు తీసేయమని మిమ్మల్ని ఏం ఖండితంగా చెప్పట్లేదులే. ఎందుకంటే మీ భర్తలు ఊరుకోరు కదా. మీరు మొత్తం తీసారనుకోండి, ఊరుకోరు కదా. ఇప్పటికే సంస్కారం రోజునే నెలకోసారి తెల్లచీర కట్టుకెళ్తుంటే మీరు కట్టుకుని బయలుదేరి వస్తున్నారో లేదో ఇంట్లో నుండి చాడామాడా ఏం బయలుదేరుతున్నాయి? తిట్లు బయలుదేరుతున్నాయి. నేను చచ్చాను అనుకుంటున్నావేమే, ఆ తెల్లచీర ఏంటి, అదేంటి, ఇదేంటి అని తిట్టేవాళ్ళు లేకపోలేదు. తెలియదుగా వాళ్ళకి దానిలో ఉన్న పరిశుద్ధత, దానిలో ఉన్న విలువ వారికి తెలియదు కదా. కాబట్టి ప్రియులారా, బంగారమును తీసేసి అవతల పడేయండి అని దేవుడు చెప్పట్లేదు. కానీ దాని మీద వ్యామోహముతో, దాని మీద మక్కువతో దేవుని బిడ్డలారా మరి దేవునిని మరవకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బంగారాన్ని మర్చిపోయేలాగా చేసేది ఏదైనా ఉందా? దేవుణ్ణి మర్చిపోయేలాగా చేసేది బంగారం. బంగారాన్ని మర్చిపోయేలాగా చేసేది ఏమైనా ఉందంటారా ఏమన్నా? కనుక దేవుని బిడ్డలారా, బంగారానికి ఉన్న శక్తి ఏంటంటే నిన్ను పుట్టించినటువంటి దేవుని కూడా మర్చిపోయేటట్లు చేస్తుంది. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు మర్చిపోయేలాగా చేస్తుంది. ఎన్నోసార్లు హాస్పిటల్లో నుండి దేవుడు నిన్ను బ్రతికించాడు, ఐసీయూలో నుండి కూడా లేపాడు. అవన్నీ మర్చిపోయేటట్టు చేసేది ఏంటంటే బంగారమే. కాబట్టి దానితో జాగ్రత్తగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదామండి హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, బంగారమును ధరించి దేవుని మరవకూడదు, ప్రభువుని విడిచిపెట్టకూడదు. బంగారము దేవుని మర్చిపోయే శక్తి ఉంటుంది, మర్చిపోయేలాగా చేసే శక్తి అనేది ఉంది దానికి.
కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. పెట్టుకోకూడదని బైబిల్ చెప్పట్లా, వ్యామోహాలు ఉండొద్దని బైబిల్ చెబుతుంది. వ్యామోహాలు జయించండి, ఎందుకంటే అది దేవునికి నిన్ను దూరం చేసే అవకాశం ఉంటుంది, దేవుని మర్చిపోయేలాగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దూరం చేయండి. పేతురు యోహానులు కూడా మా యొద్ద వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో లే. యేసయ్య కూడా ఈ లోకంలో ఉండగా ఏమి లేవు ఆయనకి, ఆభరణాలు కాదు కదా, కనీసం ఆయన జేబులో డబ్బులు కూడా లేవు యేసు ప్రభు దగ్గర. ట్యాక్స్ కట్టేవాళ్ళు వచ్చారు, కట్టించుకునే వాళ్ళు. బోధకుడు ఏం చేద్దామంటే పేతురుతో ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి సముద్రంలో గాలం వేయి, మొట్టమొదటి దొరికే ఆ చేప నోట్లో షెకేలు ఉంటుంది, నాణ్యం ఉంటుంది, తెచ్చి నీకు సగం నాకు సగం కట్టేసాను. ఆదిమ అపోస్తలులు అన్నీ కూడా విడిచిపెట్టి దేవుడి కోసం త్యాగం చేసి ఆస్తులు వదిలి వెళ్ళిపోయారు. అదే మనం రాత్రి చదివాం, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అర్థమవుతుందండి? కాబట్టి అది దేవునిని మర్చిపోయేటట్లు చేసే శక్తి దానికి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దాని వలన మనం దేవుణ్ణి మరవకూడదు. మూడవదిగా చూస్తే హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. 8వ అధ్యాయం 14వ వచనం, ఇంకెలా ప్రజలు దేవుని మర్చిపోయారయ్యా అంటే ఇశ్రాయేలు వారు తమకే నగరాలను అది అలా వెంటనే అందుకోవాలి. ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. మూడవదిగా ఎప్పుడు ప్రజలు దేవుని తాము పుట్టించిన దేవుని మర్చిపోయారంటే ప్రకారములు కలిగిన నగరులు కట్టించుకున్నప్పుడు. నగరులు కట్టుకోకూడదా? కట్టడములు కట్టించుకోకూడదా అంటే కట్టుకోవచ్చు, కానీ మా నగరులే మాకు ఆధారం, ఇవే మమ్మల్ని కాపాడేవి, ఈ పెద్ద పెద్ద గృహాలే మాకు జీవనాధారం అని దేవుణ్ణి మర్చిపోతే దేవుడు ఊరుకోడు. ప్రపంచం అంతా కరోనా పంపించాడు దేవుడు, ఎందుకంటే మాకు టెక్నాలజీ బాగా ఉంది అని మనుషులు టెక్నాలజీని బట్టి అతిశయపడ్డారు. మాకు జ్ఞానం బాగా ఉందని జ్ఞానం పెరిగిపోయి దేవుణ్ణి వదిలేశారు మనుషులు. దేవుని బిడ్డలారా, దేవుడు పెద్ద తెగులు పంపించాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు వదిలిపెట్టలేదు. ఎవరు ఏ టెక్నాలజీ ఏమీ చేయలేని పరిస్థితి, ఏ వైద్య శాస్త్రము ఏమీ చేయలేని పరిస్థితి, ఏ సైన్స్ కూడా, ఏ విజ్ఞానము కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అందరూ నోరు మూసుకొని ముక్కు మూసుకొని ఇళ్లలో కూర్చున్న రోజులు మనం చూసాం. దేవుని మరవకూడదు. జ్ఞానం పెరిగిందని టెక్నాలజీ పెరిగిందని దేవుని మరవకూడదు. ప్రియులారా, మర్చిపోతే దేవుడు ఒప్పుకోడు. నిన్ను సృజించిన దేవుని నువ్వు మరవకూడదు. అర్థమవుతుందా? సొలొమోను రాజు కూడా తనకు కావలసిన దానికంటే ఎక్కువ నగరులు కట్టించుకున్నాడంట. నగరులు, బిల్డింగ్లు, గృహాలు. చదువుతారా? ప్రసంగి గ్రంథంలో ఉంది కదా. సొలొమోను తన కోసం ఏం చేశాడు? త్వరగా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చూడండి, 4వ వచనం చూడండి. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములు నాటించి తిని, వృక్షములు నారుమళ్లకు నీరు పారుటకై చెరువులు త్రవ్వించుకొంటిని. ఫామ్ హౌస్లు ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి. సీఎం కానీ మంత్రులు కానీ మాకు పలానా చోట ఫామ్ హౌస్ ఉందంటారు. సొలొమోనుకి అలాంటి ఫామ్ హౌస్లు చాలా ఉన్నాయంట. 1 కాదు 2 కాదు. అర్థమవుతుందా? కాబట్టి
ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనవి కట్టించుకున్నాడు ఈ సొలొమోను. ఫామ్ హౌస్ అంటే ఏంటంటే విశాలమైన స్థలం, అందులో పెద్ద ఇల్లు, అందులో కొన్ని చెట్లు, ఫలవృక్షాలు, పూతోటలు, ప్లస్ గుర్రాలు, కొన్ని రకాల పశువులు అన్నీ ఉంటాయి. అది ఫామ్ హౌస్. ఏకాంత ప్రదేశం, ఎవరు రాకుండా రెస్ట్ తీసుకునే ప్రదేశం ఫామ్ హౌస్ అంటే. మనశ్శాంతిగా ఉండే ప్రదేశం, ఎవరితో సంబంధం లేకుండా, ఊరికి దూరంగా, పట్టణానికి దూరంగా. అలాంటివి సొలొమోను చాలా కట్టించుకున్నాడంట. కట్టించుకుని చివరికి వ్యర్థుడైపోయాడు. అంతా వ్యర్థమే వ్యర్థమే అని తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 17వ వచనంలో అంటాడు ఆ మాట, ఇది చూడగా సూర్యుని క్రింద జరిగినది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడిను గనుక బ్రతకటమే అసహ్యం అయిపోయిందంటండి. ఎవరికి? సొలొమోనుకి బ్రతకడమే అసహ్యం అయిపోయిందంట. కాబట్టి ధనం అనేది దేవుని మర్చిపోయేటట్టు చేస్తుంది, బంగారం అనేది దేవుని మర్చిపోయేటట్టు చేస్తుంది, కడుపు నిండా తినిన ఆహారం అనేది దేవుడు ఎవడు అనేటట్టుగా చేస్తుంది. కనుక ప్రియులారా, దేవుణ్ణి మనము మరవకూడదు, దేవుని మనం మరవకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. నీ స్థాయి ఏదైనా, నీ స్థాయి ఎంత మారినా, నీ స్థితిగతులు ఎంత మార్పు వచ్చినా, నీ పరిస్థితి గొప్పగా మారిపోయినా సరే, దేవునిని, సంఘాన్ని, దేవుని సేవకుల్ని మర్చిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎవడో, యెషై కుమారుడు ఎవడో అన్నాడు ఒక ఆయన దైవజన్ని పట్టుకుని. ఎవరైనా? నాబాల్ బాగా తాగి తిమ్మిరెక్కి, ఎందుకంటే డబ్బు బాగా వచ్చేసింది ఆయనకి. గొర్రె బొచ్చు కత్తిరించే కాలంలో గొర్రెల బొచ్చు అనేది చాలా విలువైంది. కత్తిరించి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. పంట దినాలన్నమాట. గొర్రెలను కాసే వాళ్ళకి పంట రోజులు ఏంటయ్యా అంటే గొర్రె బొచ్చు కత్తిరించే కాలమే పంట దినాలు. సో అది చూసుకొని బాగా మనోడికి బాగా తాగాలనిపించి తాగేసి దైవజనుడైన దావీదు మనిషిని పంపించాడు. నీ ఆపత్కాలంలో నీ గొర్రెల మందని నేను కాపాడాను కదా అరణ్యంలో, ఇప్పుడు నేను నా మనుషులు ఆకలితో ఉన్నాం, ఏదైనా పంపించవయ్యా అంటే, దావీదెవడు? యెషై కుమారుడెవడు? తన యజమానుని దగ్గర నుండి పారిపోయిన పని వాళ్ళు చాలామందిని చూసా నేను. దావీదు కూడా అలాంటి వాడే, వాడెంత వీడెంత అన్నట్టుగా మాట్లాడాడు. అర్థమైందండి? మనమైతే ఏం చేయలేం. అరే ఆడికి అంత చేశాను రా, ఆడి కృతజ్ఞత లేదురా అని మనం ఊరుకుంటాం. దావీదు అటు ఊరుకునే రకం కాదు కదా. వెళ్ళి ఆడి తాడ తీసేద్దామని చెప్పి కత్తి పట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. తాడ తీయడం కాదు, ఆడిని అసలు చంపేద్దామని వెళ్ళిపోయాడు. కృతజ్ఞత లేదంటే అంత కోపం వచ్చింది దావీదుకి. ఎందుకంటే దావీదు కృతజ్ఞత కలిగిన వాడు గనుక. అర్థమవుతుందా? బయలుదేరేసరికి ఆయన భార్య మహాజ్ఞానవంతురాలు దావీదు కోపాన్ని చల్లార్చింది. చాటున ఇచ్చిన బహుమానం అంట మనిషి యొక్క కోపాన్ని చల్లారుస్తుందంట. అర్థమవుతుందండి? ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఏం జయరాజు? చిన్నమ్మ కోపం ఎక్కువ. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వేం చేయాలంట? మెల్లగా ఒక డజను ఏం తింటుంది? అన్నీ తింటుందా? చిన్నమ్మ కోపం మామూలుగా ఉండదు. నాకు ఎవరంటే భయం లేదు, చిన్నమ్మ అంటేనే భయం. అటు ఉంటుంది. కానీ అన్నీ తింటా ఉంటగా, కాబట్టి అన్నీ వద్దులే. డజన్ యాపిల్ పళ్ళు, డజన్ చక్కెరకాయల్లో తీసుకొని, అత్త తిను, అసలే నీరసంగా ఉన్నావు, తిని పడుకో అన్నావు అనుకో, ఆ కోపం అంతా ఏమైపోద్దంట? తగ్గిపోతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. ఏం శ్రీను, మీ మామగారు నీ మీద కస్సుబుస్సులు ఆడుతున్నాడు అనుకో, నీకు కూడా అదే సీక్రెట్ అంట. మెల్లగా ఆయనకి ఏమి ఇష్టం? ఆయనకి అన్ని ఇష్టమేనా?
అది కాబట్టి ఈమె తెలివి కలదు, జ్ఞానం కలదు కాబట్టి దావీదు కోపాన్ని చల్లార్చింది. కనుక ప్రియులారా, దేవునిని మనం మర్చిపోకూడదని ఈ కీర్తన మనల్ని ఈరోజు కూడా హెచ్చరిక చేస్తూ ఉంది. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? నేను దేవునిని మరచిన ఎడల నా కుడి చేయి నా నేర్పును మరచునుగాక అంటున్నాడు కీర్తనకారుడు. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాము. కీర్తన గ్రంథం 137 కీర్తన 5వ వచనం. యెరూషలేమా మేము నిన్ను మరచిన ఎడల 130 అమ్మా 137 కీర్తన 5వ వచనం. యెరూషలేమా మేము నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. హల్లెలూయా. కుడి చేయితో ఏమండి, కుడి చేయి మన పని మర్చిపోతే, నేర్పు మర్చిపోతే ఏం చేయగలుగుతాం? కుడి చేత్తోనే రాస్తాం, కుడి చేత్తోనే బలమైనవి పట్టుకుంటాం. అవునా? ఎవరన్నా టీ ఎత్తున్నారనుకో ఎడం చేతి ఎడం చేతి ఎత్తారు పనికి మాలినాడు, కుడి చేతి అంటారు. కారణం ఏంటంటే ఎడం చేతిలో బలం ఎక్కువ ఉంటుందని, హృదయపూర్వకంగా ఇవ్వాలిరా అని. ఎడం చేతికి బలం తక్కువ ఉంటుంది. అవునా కాదా? డ్రైవింగ్లో కూడా వాడేదే చెయ్యి ఎక్కువగా కుడి చెయ్యి. ఒకసారి కుడి చెయ్యి ఆపి ఎడం చేతితో డ్రైవ్ చేసి స్టీరింగ్ తిప్పి చూడు, కష్టం. టాపీ పని చేసేది కూడా కుడి చెయ్యి. ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఎక్కువ వర్క్ చేయాలన్నా కుడి చెయ్యి. అందుకే భక్తుడు అంటున్నాడు, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల. సంఘాన్ని మరొకండి, సహవాసాన్ని మరమాకండి, ఆదివారం ఆరాధన మర్చిపోమాకండి. మర్చిపోతే మన కుడి చెయ్యి నేర్పు మర్చిపోతుందంట. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక చోట అంటాడు, మీరు నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు గనుక మీ కుమారులను నేను మర్చిపోతాను అంటున్నాడు దేవుడు. హోషేయ గ్రంథం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా ధర్మశాస్త్రమును మరచి ఉన్నారు అన్న విషయం కావాలి. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక. ఎన్నో వచనం అది? 6వ వచనం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నీవు దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను కూడా నీ కుమారులను మర్చిపోతాను. బా, ఎంత బాధాకరమైన మాట అండి. నీ పిల్లలను నేను మర్చిపోతాను. ధర్మశాస్త్రాన్ని మరిస్తే నీ పిల్లలను నేను మర్చిపోతాను. ధర్మశాస్త్రాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే, జ్ఞాపకం ఉంచుకుంటే, వాటిని అనుసరించి నడుచుకుంటే నీకు గొప్ప లాభము కలుగును. నీ కుమారులు నేను మర్చిపోతాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? ద్వితీయోపదేశకాండములు అంటారు, మీరు నన్ను మర్చిపోతే నశించిపోతారు అంటాడు. 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 19వ వచనం చూడండి. నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల నిశ్చయముగా నశించిపోదురని. ఇతర దేవతలను అనుసరించి నమస్కరించి పూజించిన ఎడల నిశ్చయముగా నశించిపోదురని. అది మేము ఎక్కడ వెళ్తామండి? ఇతర దేవతలు మేమెందుకు నమస్కరిస్తామండి అనొచ్చు మీరు. సంక్రాంతి ముగ్గులేరు, ఎతరేరా, కోడి పందాలకు వెళ్ళరు, ఏమండి పిండి వంటలు చేయరు. ఎలా రకరకాలుగా ఇతరమైన వాటిని అనుసరించిన ఎడల నిశ్చయముగా మీరేమవుతారు? నశించిపోతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? మన దేవుని ధర్మశాస్త్రమే మనకి 10 కోట్లండి. దీన్ని అనుసరిస్తే మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. నేను కూడా చిన్నప్పటి నుండి ఈ వాక్యంలోనే పెరిగా, ఈ వాక్యం నన్ను పెంచింది.
ఈ వాక్యాన్ని నేను మోసా, ఈ వాక్యంలో అభివృద్ధి అయ్యాను. బోళ్ళు వాక్యాలు ఉంటాయి నాకు కడుపులో. బైబిల్ కాలేజీ పిల్లలకు కూడా చెప్తున్నా. డిసెంబర్లో వెళ్ళాను, మళ్ళీ ఈ నెల వెళ్తున్నాను. దేవుని వాక్యము 10,000 కూడా కాదు, 10 కోట్లు. దేవుని మాట 1 కోటి రూపాయల మూట అనండి అందరూ. బా, వింటే మీ జీవితాలు అలా అవుతాయి. లేదా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితాలు వేస్ట్ అయిపోతాయి. పనికి రాకుండా అయిపోతాం, మనం నశించిపోతాం అంట. ఓ ముసలమ్మ అంట, వెంకటమ్మ, జపాన్ దేశంలో ఓ ముసలమ్మ అంట, పేదరాలు, బాగా తలుపు కూడా ఊడిపోయి పడిపోయి అంత పేదరాలు. ఇంతలో రాయి అడ్డం పెట్టుకుని బతికిందంట. ఇంతలో రాయి తలుపు పడిపోకుండా. ఏమవుతుందండి? ఆ రాయి తీస్తే తలుపు ఏమైంది? పాడిపోద్ది. పేదిల్లు, పూరిల్లు బాగా. చచ్చిపోయింది ఈ ముసలమ్మ. దాదాపు 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో బతికి చచ్చిపోయింది. ఆ కొడుకులు కూతుళ్ళు వచ్చి ఆ పూరిల్లు పడగొట్టి పెద్ద బిల్డింగ్ కడదామని చెప్పి అదంతా తవ్వేస్తున్నారు. ఈ తలుపుకి అడ్డం పెట్టిన రాయి చూడగానే వాళ్ళకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి బంగారు పరిశోధన చేసి ఆయన దగ్గరికి, కంసాలి దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఇంతలా రాయి, దాని ఖరీదు 180 కోట్లు అని చెప్పాడంట. వామ్మో, ఎంత మాట్లాడండి. ఇది మామూలు రాయి కాదు. ఎంతకాలం మీ అమ్మకు తెలియక ఏదో తలుపుకి అడ్డం పెట్టుకుంది, కానీ దీని ఖరీదు మామూలు ఖరీదు కాదు. దీని ఖరీదు 180 కోట్లు అనేసరికి వాళ్ళను కళ్ళు పళ్ళు అన్నీ బయటికి తెరిచి తెరవటం వాళ్ళ వంతయిందంట. అంటే అంత విలువైన రాయి ఆమెకి తెలియక చచ్చిపోయేదాకా దేనికి వాడుకుందా రాయి? తలుపుకి అడ్డం పెట్టుకుంది. బైబిల్ గ్రంథం యొక్క విలువ తెలుసుకోండి, మీ జీవితాలను అద్భుతంగా మార్చేస్తుంది. ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయమాకండి, ధర్మశాస్త్రాన్ని మర్చిపోమాకండి, బైబిల్ను తృణీకరించమాకండి. దీని విలువ గ్రహించండి. మీ జీవితాలను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించును గాక. చూద్దాం హల్లెలూయా. ఇంకా మనం చూస్తే దేవుని మందిరాన్ని మనం మర్చిపోతే మన బ్రతుకుల్లో ఆకలి కలుగుతుందంట మనకి. యెషయా గ్రంథం 65 అధ్యాయం 11 వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 65 అధ్యాయం 11 వచనం. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారులారా అదృష్ట దేవికి పానీయార్పణం అర్పించువారులారా పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు మాటలాడగా మీరు ఆలకించలేదు దృష్టికి చెడ్డదైన దాని చేసితిరి నాకు ఇష్టము కాని దాని కోరితిరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరూ వదకు లోనగుదురు కావున ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి సేవకులు భోజనము చేస్తారు గాని మీరు ఆకలి కొంటారు, ఆకలితో అలమటిస్తారు. నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పికొంటారు. మీ కడుపు నిండదు, ఆకలి తీరదు, దప్పిక తీరదు. నన్ను మర్చినట్లయితే గాదు అనే దేవికి బల్లను మీరు సిద్ధపరిచినట్లయితే, గాదు అనగా అదృష్టము చేత కాదు మనం బ్రతుకున్నది, దేవుని కృప చేత. దేవునిని మర్చిపోతే ఆకలి దప్పుకలతో మనం బ్రతకాల్సి వస్తుందంట. పని లేని రోజులు ఎన్నో గడపాల్సి వస్తుందంట. ఉద్యోగం లేని రోజులు, వ్యాపారంలో నష్టం వచ్చిన రోజులు, పని దొరకని రోజులు చాలా గడపాల్సి వస్తుందంట ప్రభువుని మర్చిపోతే. అర్థమవుతుందా? చివరికి ఇంకో మాట చదివి ముగించేసుకుంది. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుని మరిస్తే ఏం జరుగుతుంది? 3వ అధ్యాయం 21వ వచనం. గాతకులైతిరి ఇదే ఆలకించుడి,
చెట్లు లేని మెట్టల మీద చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది. ఒక స్వరం వినబడుతుంది. ఆలకించుడి. ఆలకించుడి. తాము దుర్మార్గులై తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి దేవునిని మరచిన దానిని బట్టి ఇశ్రాయేలు చేయు రోదన ఇశ్రాయేలు చేయి రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి. అది ఇశ్రాయేలీలు రోదన చేయాల్సి వచ్చిందంట. ఎందుకంటే దేవునిని వాళ్ళు మరచినందుకు. మర్చిపోకూడదు. నీ ఉద్యోగంలో ప్రభువుని మరవకూడదు. నీ వ్యాపారంలో ఉండగా ప్రభువుని మరవకూడదు. నీ పనిలో దేవుణ్ణి మర్చిపోకూడదు. నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, నీకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆస్తిపాస్తులనిచ్చి, బిడ్డలనిచ్చి, నీకు ఊపిరినిచ్చి, నీకు ఆయుష్ పోషించి నిన్ను బ్రతికిస్తున్న దేవుణ్ణి మనం మరవకూడదని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఈ 106వ కీర్తనలో ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవునిని మరిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరవకుండా దేవునిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృపేనని మనం గ్రహించి, మన తెలివి, మన సామర్థ్యం, మన బలము కాదు, మన చదువు కాదు, మన యొక్క తెలివితేటలు కాదు, కేవలము దేవుని కృప అని మనం గ్రహించి దేవునికి రుణస్థులమై ఉందాం, మరువని వారమై ఉందాం. దేవుని బిడ్డలారా, మనము మన ఇంటి వారు దేవుని సేవించేవారమై, ప్రభు యొక్క ఆజ్ఞలలో, ఆయన ధర్మశాస్త్రంలో నడిచేవారమై, ప్రభువుకి ఇష్టలుగా జీవించి దేవుని కృపకు పాత్రలు అవుదాం. అట్టి రీతిగా దేవుడు మనలను నడిపించునుగాక.